సో అనీస్ కిచెన్లో ఎంత టేస్టీగా ఉంటే గజ్జలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి గజ్జలు అనేది అంత క్రిస్పీగా వస్తాయండి. ఈ పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్నట్లయితే మనకి ముద్దలాగా అవ్వాలండి. ఈ విధంగా ముద్దలాగా అయినప్పుడు మనకి గజ్జలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటే ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. బాగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిపై నుంచి మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.